వెల్కమ్ టు మై ఛానల్ డిఐవై హెయిర్ కేర్. దానిమ్మ తొక్కలతో న్యాచురల్‌గా ఒక హెయిర్ డే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం దానిమ్మ తొక్కల్ని మనం తీసుకోవాలి. ఇలాగా పోమోగ్రానేట్ పీల్స్ తీసుకున్న తర్వాత డ్రై ఆమ్లా పీసెస్ దొరుకుతాయి. అవి కూడా తీసుకోవాలి. ముందు స్టవ్ వెలిగించి ఇలా ఐరన్ కడాయి ఏదన్నా పెట్టుకోవాలి. ఐరన్ బౌల్ గానీ, కడాయి గానీ. తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇట్లా దానిమ్మ తొక్కలు ఒక కప్పు క్వాంటిటీలో మనం ఇట్లాగా పీల్ చేసిన తర్వాత ఆ తొక్కల్ని ఇట్లాగా వేసేసుకోవాలి. ఇవి ఒక చిన్న కప్పుతో తొక్కలు తీసుకున్నాను. ఈ పీల్స్ మన హెయిర్‌కి న్యాచురల్‌గా మంచి కలర్ ఇస్తాయి. ఇవి ఇట్లా బాయిల్ అవుతుండగానే వాటర్ కలర్ ఇట్లా చేంజ్ అయిపోతుంది చూడండి బ్లాక్ కలర్‌లోకి. మనం ఇందులో యూజ్ చేసే ఉసిరి మొక్కలు కూడా మంచి హెయిర్ డైగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందులోనే మనం ఇట్లా డ్రై ఆమ్లా పీసెస్ మనకి ఇట్లా దొరుకుతాయి ఆన్‌లైన్‌లో. ఒక టేబుల్ స్పూన్ పీసెస్ ఇట్లా వేసేయండి. ఇవి 2 కూడా బాయిల్ అయ్యి వాటర్ క్వాంటిటీ హాఫ్ అయిపోవాలి. చాలా న్యాచురల్‌గా మంచి హెయిర్ డై ప్యాక్ తయారైపోతుంది మనకి ఇట్లాగా. ఇలా వాటర్ కలర్ చేంజ్ అయ్యి బాగా థిక్‌గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి ఇది. తర్వాత మరొక ఐరన్ కడాయి తీసుకొని అందులోకి మనం ఇది ఫిల్టర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఐరన్ కడాయి మనం హెన్నా తయారు చేయడానికి గానీ, ఇట్లా డై తయారు చేసుకోవడానికి ఉంచుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఐరన్ కడాయిలో. మీకు చిన్న బౌల్స్ కూడా దొరుకుతాయి కావాలంటే. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ వేస్తున్నాను. మీకు ఎక్కువ వైట్ హెయిర్ ఉంటే గనక మీరు క్వాంటిటీ పెంచుకోండి. 2 కూడా క్వాంటిటీ పెంచుకోవాలి. లిక్విడ్ అలాగే ఈ హెన్నా పౌడర్ కూడా. మీ వైట్ హెయిర్ ప్రాబ్లమ్‌ని బట్టి అలాగే మీ హెయిర్ ఎంత ఉందో లెంత్, వాల్యూమ్ దాన్ని బట్టి కూడా మీరు క్వాంటిటీ పెంచుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి అలా ఓవర్ నైట్ వదిలిపెట్టేసేయండి. మీకు నెక్స్ట్ డే కల్లా ఇంకా మంచి కలర్ వచ్చేస్తుంది ఇది. చాలా మంచి కలర్ చూడండి. చాలా థిక్ కలర్‌లో వచ్చింది బ్లాక్ కలర్. ఇది మీరు ఇంకా ఇట్లా డైరెక్ట్‌గా మీరు అప్లై చేసేసుకోవడమే. మీరు హెయిర్ బ్రష్ గానీ లేదంటే హ్యాండ్ గ్లౌస్ దొరుకుతాయి దాంతో ఆహ్, యూజ్ చేసినప్పుడు దాంతో పెట్టుకుంటే గనక మీ హ్యాండ్స్ అది ఖరాబ్ అవ్వవు. లేదంటే బ్లాక్ అయిపోతాయి ఫింగర్స్ అవి. ఇప్పుడు ఇట్లా గ్రే హెయిర్‌కి మీరు టోటల్ హెయిర్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే రూట్స్ దగ్గర ఉంటే రూట్స్ దగ్గరన్నా మీరు అప్లై చేసుకోండి. నేను ఇట్లా బ్రష్‌తో అప్లై చేస్తున్నాను. మీరు అప్లై చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్ వదిలేసేయాలి. మినిమమ్ 1 అవర్ ఉంచుకోవాలి. మాక్సిమం 2-3 అవర్స్ ఉంచి నార్మల్ వాటర్‌తో కడిగేసేయండి. ఆ నెక్స్ట్ డే లేదంటే తర్వాత రోజన్నా సరే మీరు మైల్డ్ షాంపూ వాష్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఎప్పుడు కూడా న్యాచురల్ రెమెడీస్ మనకి స్లోగా రిజల్ట్ ఇస్తాయి. కాబట్టి మీరు ఒక్కసారి అప్లై చేసిన వెంటనే మీకు జెట్ బ్లాక్ కలర్‌లోకి హెయిర్ వచ్చేస్తుంది అనుకోకూడదు. మీరు ఫస్ట్ వాష్‌కి మీకు లైట్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. లైట్ బ్లాక్ కలర్‌గా. మీరు నెక్స్ట్ టైమ్‌కి మీరు అలా అప్లై చేస్తుంటే మీకు మంచిగా రిజల్ట్ వస్తుంది. మీరు వీక్లీ వన్స్ లేదంటే 10 డేస్‌కి ఒకసారి అంటే మంత్లీ థ్రైస్ అన్నా వాడండి. మీ ప్రాబ్లమ్‌ని బట్టి మీరు 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ అట్లా వాడుతుంటే మంచి రిజల్ట్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.